సాధారణ న్యూస్ రీడర్ స్థాయి నుంచి స్టార్ యాంకర్‌గా అలాగే నటిగా ఎదిగారు అనసూయ. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో అనసూయ కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో తనని తాను ప్రూవ్ చేసుకున్న రంగమ్మత్తకు ప్రస్తుతం ఇతర భాషల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తనకు ఇంతటి స్థాయిని తీసుకొచ్చిన బుల్లితెరకు ఆమె దూరం కావడాన్ని అనసూయ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత పలు ఛానల్స్‌లో హోస్ట్‌గా పనిచేశారు. అంతంతో పాటు డాన్సింగ్ స్కిల్స్ అలాగే నటనతో తన మార్క్‌ని చూపించిన ఆమెకి సినీ రంగం నుంచి పెద్ద ఎత్తున అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంపిక చేస్తూ వస్తున్నారు అనసూయ. రంగస్థలం, ఇంకా క్షణం తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరను పూర్తిగా దూరం పెట్టేసిన అనసూయ సినిమాలపై ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఈ ఏడాది ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేసిన అనసూయ ప్రస్తుతం తమిళంలో బిజీ అయ్యారు. ఫ్లాష్ బ్యాక్, ఇంకా ఉల్ఫ్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఉల్ఫ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ఆమె రొమాన్స్ చేసినట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. ఆమెతో పాటు లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. సందేశ్ నాగరాజు అలాగే వందేశ్లు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విను వెంకటేష్ దర్శకత్వం వహించగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రభుదేవ కెరియర్ లో ఇది 60వ సినిమాగా ఈ వుల్ఫ్ తెరకెక్కబోతుంది. 2023 ఆగస్టులో చివరిసారిగా టీజర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. ఈ సినిమాని తెలుగు, కన్నడ, ఇంకా హిందీ భాషలో విడుదల చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. తాజాగా 2 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఉల్ఫ్ నుంచి ఓ వీడియో సాంగ్ తాజాగా విడుదల చేశారు మేకర్స్. సాసా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ లో అనసూయ గ్లామర్ షోతో రెచ్చిపోయారు. బ్లూ కలర్ శారీలో ప్రభుదేవని కప్పిస్తూ అతన్ని బెడ్ పైకి పడేశారు. ఇప్పటి వరకు గ్లామర్ షో చేసినప్పటికీ ఈ స్థాయి బెడ్ సీన్స్ లో నటించలేదు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ అవుతుండగా అనసూయ పర్ఫార్మెన్స్ చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇందులో అనసూయ మాంత్రికురాలి పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వశిష్ఠ, అంజు కురియన్, రమేష్, లొల్లు, దీప, శ్రీ గోపిక, అవినాష్, ఇంకా సుజాతలు కీలక పాత్రలో నటిస్తున్నారు. అంబరీష్ దర్శకత్వం వహించగా అరుల్ విన్సెంట్ కెమెరామ్యాన్ గా, ఎడిటర్ గా లారెన్స్ కిషోర్ పనిచేస్తున్నారు. ఈ సినిమాని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.